ఏవిఎం మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ఈరోజు ప్రధాన వార్తలు. ఇటుక బట్టీలకు తరలుతున్న చెరువు మట్టి, నిరంతరంగా ఇదే తంతు, పట్టించుకొని అధికారులు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూపులు, డబుల్ బెడ్రూమ్లను పరిశీలించిన ఎమ్మెల్యే. అధిక లోడుతో బూడిద అక్రమ రవాణా, లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మంత్రి పొన్నం అండతోనే అధిక లోడు లారీల రవాణా, మంత్రి పొన్నంను బర్తరఫ్ చేయాలి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. రైతులకు తప్పని సాగు తిప్పలు, ఖరారు కాని వార్షిక రుణ ప్రణాళిక, ప్రభుత్వ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు. మల్లుపల్లెల్లో నాసిరకంగా లోతు వాగు కట్ట మరమ్మతులు. ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ఇవి. ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అమూల్యమైన సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి. మనం ముందుగా చూసినట్టయితే ఇటుక బట్టీలకు తరలుతున్న చెరువు మట్టి, నిరంతరంగా ఇదే తంతు, పట్టించుకొని అధికారులు. ఇది పరిస్థితి, అధికార పరిస్థితి ఏ విధంగా ఉందో మనం ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఈ వార్త జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త. ఇది ఎండపల్లి సూర్యపత్రిక విలేకరి యొక్క వార్తను సూర్యపత్రికలో ప్రచురణ చేయడం జరిగింది. అసలు ఈ అధికారులు నిజంగా సంబంధిత అధికారులు అసలు నిద్ర పోతారా, అసలు ఏం చేస్తారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి. అసలు ప్రజలు కానీ, స్థానిక ప్రజలు కానీ, లేక పాత్రికేయులు కానీ ఆ సమస్యను బయటకు తీసుకొచ్చి పదే పదే ప్రచురణ చేసినప్పటికి కూడా అధికారులు స్పందించకపోవడం నిజంగా అసలు పలు అనుమానాలకు తావిస్తుందనేది ఒక వార్తా సారాంశము. స్థానిక ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఇంత పెద్దన మట్టి తరలిస్తూ ఉంటే అసలు సంబంధిత అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? సో వారి బాధ్యత కదా. సో వారు డ్యూటీ చేసేది ఏంది? దేనిపైన డ్యూటీ చేస్తారు? వాళ్ళ విధులు ఎక్కడ నిర్వహిస్తారు? వాళ్ళ విధులు దేనికోసం నిర్వహిస్తూ ఉన్నారు? నిజంగా అధికారులారు ఒకసారి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఒక పక్క పాత్రికేయులు కానీ, ఒక పక్క స్థానిక ప్రజలు కానీ మీ దృష్టికి పదే పదే తీసుకొచ్చినప్పటికీ కూడా ఎందుకు ఇంత నిర్లక్ష్యానికి చేస్తూ ఉన్నారు? అంటే పలు అనుమానాలు మీ పైన రావడం తప్ప ఇక అంటే మీరు ఎందుకు దేనికి లొంగిపోతూ ఉన్నారా? అది మీకే తెలియాలిగా. మరొక ప్రముఖమైన వార్త, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూపులు, డబుల్ బెడ్రూమ్లను సందర్శించిన ఎమ్మెల్యే. ఇది పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించిన ప్రధాన వార్త. పెద్దపల్లి సూర్యపత్రిక రిపోర్టర్ యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎదురుచూపులు అని ఇళ్ల కోసం, అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం గత ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తామని పెద్ద ఎత్తున ప్రజలకు ఆశ చూపడం జరిగింది. కొన్ని ఏరియాల్లో కూడా, కొన్ని ప్రాంతాలలో వాళ్ళు కట్టి నిర్మించినప్పటికీ కూడా పేద ప్రజలకు అవి అందించలేదు. కాబట్టి కనీసం ఎన్నికలు అయిపోయినాయి, మొన్నటి వరకు ఎన్నికల కోడ్ ఉంటుండే. కాబట్టి కనీసం ఇప్పుడైనా లబ్ధిదారులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి దీని ఒక మా సూర్యపత్రికలో వార్తను ప్రచురణ చేయడం జరిగింది. అయితే దీనికి పెద్దపల్లి ఎమ్మెల్యే స్పందించి ఆ యొక్క డబుల్ బెడ్రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో, ఆ ప్రాంతానికి వెళ్ళి డబుల్ బెడ్రూమ్స్ను సందర్శించడం జరిగింది. వారు అతి త్వరలోనే లబ్ధిదారులకు అందిస్తామని కూడా ఒక మాట ఇవ్వడం జరిగింది. మరొక ప్రముఖమైన వార్త, అధిక లోడుతో బూడిద అక్రమ రవాణా, లారీలను అడ్డుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మంత్రి పొన్నం అండతోనే అధిక లోడు లారీల రవాణా, మంత్రి పొన్నంను బర్తరఫ్ చేయాలి హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అయితే మనకు ఈ రహదారుల పొంటి, రోడ్ల పొంటి అధిక లోడుతో బూడిద అక్రమ రవాణా చేయడం జరుగుతూ ఉందని వారు స్వయంగా వారే వెళ్ళి ఈ లారీలు ఎవరైతే ఈ బూడిదను రవాణా చేస్తూ ఉన్నారో ఆ లారీలను స్వయంగా వెళ్ళి వారిని అడ్డగించుకోవడం జరిగింది, వారిని ఆపడం జరిగింది. ఈ సందర్భంలో వారు కొంత సీరియస్ కూడా కావడం జరిగింది ఎమ్మెల్యే, హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. సో అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? దీని వెనకాలంతా పొన్నం అండదండలు ఉన్నాయి. పొన్నం అండదండలతోనే, మంత్రి పొన్నంతో అండదండలతోనే ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మంత్రిని బర్తరఫ్ చేయాలని కూడా వారు హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విమర్శించడం జరిగింది. ఇది సూర్యపత్రిక హుజరాబాద్లో విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. మరొక ప్రముఖమైన వార్త, రైతులకు తప్పని సాగు తిప్పలు, ఖరారు కాని వార్షిక రుణ ప్రణాళిక, ప్రభుత్వ పెట్టుబడి సాయం కోసం ఎదురుచూపులు. ఇది శ్రీరాంపూర్, ఇది పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్ విలేకరి వార్తను ప్రచురణ చేయడం జరిగింది. వాస్తవంగా ఒక పక్క అందరికి తెలిసిన విషయమే, వ్యవసాయ
రైతులంతా కూడా చేసుకోవడానికి ఎదురు చూస్తా ఉన్న సందర్భంలో ఒక పక్క సరైన సమయంలో సరైన వర్షాలు పడక ఆ రకంగా ఇబ్బంది పడతా ఉంటే అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో కూడా పెట్టుబడి దారికి పెట్టుబడికి రకంగా ఇప్పటి వరకు ప్రభుత్వము సహాయం చేయకపోవడము బాధాకరమైన విషయము. అదేవిధంగా ఆ వార్షిక ప్రణాళిక కూడా ఇప్పటి వరకు తయారు కాలే. అసలు ఇంత రుణ ప్రణాళిక కానీ ప్రభుత్వ పెట్టుబడి కానీ వాటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాస్తవంగా రైతు భరోసా పేరుతోటి రైతు బంధు పేరుతోటి వారికి భరోసానిచ్చే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేయాలి పెట్టుబడికి. కానీ పెట్టుబడి పెట్టి పంట వచ్చిన తర్వాత పంట చేతికొచ్చే సందర్భంలో కూడా రైతులకు రైతు భరోసా పేరు మీద, రైతు బంధు పేరు మీద, రైతు పెట్టుబడి పేరు మీద వారికి ఇవ్వడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు కదా. రైతు పెట్టుబడి అంటే రైతులకు వ్యవసాయం ప్రారంభమయ్యే రోజులలో ఇవ్వాలి. వారికి ఎంతో కొంత మేలు జరుగుతుంది, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. ఇది ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కూడా ఆలోచించాలి. రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రైతు పెట్టుబడి కోసము. అదేవిధంగా రుణాల కోసం కూడా వారు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మరొక ప్రముఖమైన వార్త, మల్లుపల్లెల్లో నాసిరకంగా లోతువాగు కట్ట మరమ్మతులు, తూతు మంత్రంగా చేసి చేతులు దులుపుతున్న కాంట్రాక్టర్, దాదాపు 20 లక్షల నిధులు మంజూరు. మల్లుపల్లెలో లోతువాగు దుస్థితి, చోద్యం చూస్తున్న అధికారులు. ఇది పరిస్థితి, సంబంధిత అధికారుల పరిస్థితి. అక్కడ ఇది గంభీరావుపేట మండలానికి సంబంధించిన ప్రధాన వార్త. అక్కడ గంభీరావుపేట విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది. ఆ మండలానికి ప్రధానంగా ఉన్నటువంటి మల్లుపల్లెలో నాసిరకంగా లోతువాగు కట్ట మరమ్మతులు, తూతు మంత్రంగా చేసి చేతులు దులుపుకుతున్న కాంట్రాక్టర్, దాదాపు 20 లక్షల నిధులు మంజూరు. మల్లుపల్లె లోతువాగు దుస్థితి, చోద్యం చూస్తున్న అధికారులు. అది పరిస్థితి. అక్కడ కాంట్రాక్టర్ దాదాపుగా దానికి 20 లక్షల వరకు మంజూరు అయినటువంటి అమౌంట్ రూపంలో తూతు మంత్రంగా పనులు చేస్తూ ఉన్నారని కట్ట అంటే వాస్తవంగా చాలా ప్రధానంగా చాలా దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ వాళ్ళు తూతు మంత్రంగా పనులు చేయడము, తూతు మంత్రంగా పనులు చేసి చేతులు దులుపుకుంటూ ఉన్నారని వార్త సారాంశము. ముఖ్యంగా అక్కడ సంబంధిత అధికారులు కూడా చూసి చూడనట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు. సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదనేది వార్త సారాంశం. ఏది ఏమైనప్పుడు కూడా అధికారులు మాత్రం ఎక్కడ కూడా సంబంధిత అధికారులు నిర్లక్ష్యానికి గురి కావద్దు. నిర్లక్ష్యంగా ఉంటే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చెరువు కట్టలు అనేటివి చాలా దృఢంగా ఉండాలి, లేకపోతే భవిష్యత్తులో చాలా పెను ప్రమాదాలు గురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి కనీసం ఇప్పటికైనా సంబంధిత అధికారులు ముందుకొచ్చి ఆ యొక్క కాంట్రాక్టర్కు పై చర్యలు తీసుకొని